హాయ్ అండి. దేవి నవరాత్రుల కోసం 3వ రోజు ప్రసాదం వండుతున్నాను. ఇక్కడ రైస్ పెట్టాను, రైస్ ఉడుకుతుంది. ఇక్కడ సాబుదానా కీరు, పాలు, సాబుదానా నానబెట్టాను, లేచిన అది కూడా ఉడుకుతుంది. సాబుదానా పాయసం. ఇక్కడ నేను అన్నంలో అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి వండుతున్నాను. పులిహోర కలపడానికి బాగుంటుంది. ఇందులోనే నిమ్మకాయ రసం పిండి ఇందులోనే పోస్తున్నాను. అన్నం అయితే రెడీ అయింది. పోపు పెడుతున్నా. ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కడిపత్తా, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు వేసి పోపు అయితే పెట్టినానండి. పోపు కూడా రెడీ అయిపోయింది. అన్నం లేచి పులిహోర కలపడమే. అయితే పూరీలు చేసి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇక్కడ సాబుదానా పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయిస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయాయి, అందులో వేసేసి కొంచెం పాయసాన్ని మరగబెడుతున్నాను. కొంచెం పల్చగా ఉంది, కొంచెం చిక్కబడడానికి కొద్దిగా మరిగించాలి. కొంచెం మరిగితే పాయసం కూడా రెడీ అయిపోతుంది. అన్నం అయితే పులిహోర అయితే రెడీ అయిపోయింది. వంటలు అయిపోయాయి. దేవి పూజ కోసం అన్ని రెడీ పెట్టుకున్నాను. నైవేద్యం పెట్టి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. పులిహోర, పూరీలు, పాయసం పెట్టి దేవికి నైవేద్యంగా అయితే పెట్టి పూజ అయితే కంప్లీట్ హారతి ఇచ్చి కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మరి ఫ్రెండ్స్, బాయ్ మరి.